ప్రభునామంలో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం కూడా ఈ యొక్క మరి బైబిల్ ధ్యానం యొక్క వీడియో కొరకే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మన వాక్య భాగము, మనం చదువుకోబోయే వాక్య భాగము, మనం ధ్యానించుకునే వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అపోస్తలుడైన పౌలు రాస్తాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఎప్పుడు సంతోషం ఉంటుందా? ఉండదు కదా. మరి ఎప్పుడు సంతోషం ఉండదు. కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ మనకు దేవుని వాక్యం ద్వారా చెప్పబడే కార్యం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషించుడి. సాధ్యమా అనేటువంటిది మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగం నుంచి కొన్ని వాక్య భాగాలను ధ్యానించుకుందాం. ఎట్లాగా ఇది సాధ్యం, ఏ సందర్భాల్లో మనము మరి సంతోషంగా ఉండవలసిన వారు ఉంటున్నాము కదా. కాబట్టి మనం మొట్టమొదటిగా చూసినట్లయితే యేసు ప్రభు ఏమంటాడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు మాట చెప్పాడు. 11వ వచనం 12వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. మన మీద చెడ్డ మాటలు మాట్లాడి మనం దూషించి హింసిస్తే మనం ధన్యులు ఉంటాడు. ఎందుకు? సంతోషించి ఆనందించుడి, పరలోకముందు మీ ఫలం అధికమగును. అలాగూ వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలకు కూడా హింసించిరి. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి ఒక సారాంశం ఏంటంటే, యేసు ప్రభు మనల్ని చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, అన్యులైన వారు మనల్ని దూషిస్తారు, యేసు ప్రభు నామమున నిమిత్తమై దూషిస్తారు, హింసిస్తారు, శపిస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు దుఃఖపడద్దు అంటాడు. దుఃఖపడకూడదు, సంతోషించాడు. ఎందుకంటే ఇవన్నీ మరి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు పరలోకముందు మీ ఫలం అధికమగును అంటాడు. ఎందుకంటే మనము నీతి నిమిత్తం హింసించబడుచున్నాం. నీతి నిమిత్తం తప్పు చేసి మనం దూషించబడలేదు. తప్పు చేయకుండానే అన్యాయముగా మనల్ని దూషిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అందుకొరకే పాత నిబంధనలు కానీ నూతన నిబంధనలు ప్రవక్తలందరినీ అట్లాగే చేసినారు మీరు అంటున్నాడు. కాబట్టి శ్రమలలో హింసించబడినప్పుడు, శ్రమలు పెట్టినప్పుడు మనము సంతోషంగా ఉండాలి. అట్లాగే మనం ఏం చూస్తున్నాం? 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ 2 కొరింథీయులకు 7వ అధ్యాయంలో వచనము 4. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయకరం కాదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో పొంగుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, సంఘంలో ఉండే విశ్వాసుల గురించి, మిమ్మల్ని గురించి చాలా సంతోషంగా ఉంది నాకు అంటాడు. ఎందుకంటే మీరు మరి మీ శ్రమల్లో కూడా మీరు ఆదరణ పొందుచుంటున్నారు కదా. కాబట్టి ఇది నాకు ఎంతో అతిశయ కారణంగా ఉంటుంది. మీ శ్రమల్లో మీరు ఆదరణ పొందడం ద్వారా నాకు సంతోషం కలుగుతున్నది. శ్రమలలో ఆదరణ పొందుట, శ్రమల్లో ఆదరించబడట, శ్రమల్లో ధైర్యముగా ఉండుట, అది మరి చూసినట్టయితే మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో పొందుతున్నాను. మాకు శ్రమ ఉండొచ్చు, అయితే మీ శ్రమలో మీరు గెలిచి ఉంటున్నారు కాబట్టి అని విశ్వాసుల గురించి చెబుతున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పేదంటే, నా శ్రమలో పర్వాలేదు, మీ శ్రమలో మీరు గెలిచి ఉంటున్నారు కాబట్టి నాకు సంతోషం ఉంటుంది. ఎటువంటి గొప్ప మరి కార్యము, ఒక అనుభవం అనేటువంటిది మనం చూస్తాము. అట్లాగే మనం చూసినట్లయితే జేమ్స్ అంటే యాకోబు కూడా ఏమంటాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు, 2 నుంచి 4 వచనాలు కదా. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. శోధనలో పడినప్పుడు మహానందము. ఎట్లాగా? ఆయా పరీక్షల్లో మీరు వెళ్ళినప్పుడు, ఆయా కష్టాల్లో మీరు వెళ్ళినప్పుడు, ఆ శోధనలో మీరు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందట? మరి విశ్వాసం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఓర్పు కలుగుతుంది. కాబట్టి ఓర్పును మనం కలుగుతున్నది కాబట్టి మరి ఓర్పు కలుగుతున్నదని ఎరిగి మనం ఏం చేయాలంట? మహానందము, సంతోషించడం అంటాడు. ఎందుకంటే ఓర్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. కాబట్టి ఇక్కడ
విశ్వాసం, మీ విశ్వాసమును కలుగు పరీక్ష. కాబట్టి నీకు నాకు విశ్వాసం, అనేక పరీక్షలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి యేసుక్రీస్తు నిమిత్తమై. కాబట్టి మనం యేసుక్రీస్తు మార్గం అంటే ఏదో పూల మార్గం అనుకోకూడదు. అది అనేక రాళ్ళు, ముళ్ళు, అనేక శ్రమలు, కష్టాలు ఉండే మార్గం. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు సాయం చేస్తాడు నడిచేదానికి. అది ప్రాముఖ్యమైనది. ఆయన మనతో కూడా ఉంటాడు. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే, మరి మీ విశ్వాసం కలుగు ఓర్పును, పరీక్షను ఓర్పును పుట్టించండి. కాబట్టి పరీక్ష ఓర్పు, ఓర్పు నిరీక్షణ వరకు. రైట్. అట్లాగే ఏమంటున్నాడు పేతురు కూడా రాస్తాడు. చూడండి, పేతురు రాసేటప్పుడు 1 పేతురు 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. కాబట్టి ఎట్లాగుంటుందంటే కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది, అయితే కూడా మీరు ఆనందించవలసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ దుఃఖము, ఈ కష్టం అనేది ఎట్లాగుంటుందంట, నానా విధమైన శోధనల చేత దుష్టం కలిగి ఎట్లాగుంటుందంటే మన యొక్క విశ్వాసాన్ని పరిశుద్ధపరిచేది ఉంటుంది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, అలాగే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనలకు పరీక్షకు నిలిచినది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత కలుగుట కారణమవుతుంది. కాబట్టి మీరు సంతోషిస్తారు. కాబట్టి ఆయన రాకడలో ఆయన మన యొక్క ఓర్పును చూసి, మన యొక్క మరి యొక్క కార్యమును చూసి మెచ్చుకుంటాడు. కాబట్టి మీరు ఓర్పుగా ఉండు అనేటువంటి కార్యం చెప్తాడు. థియరీగా నేర్చుకున్నట్టు చెప్పేది కాదు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు యొక్క జీవితంలో ఒక ఉదాహరణ చూస్తాం మనం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మరి ఇదే కార్యాన్ని శ్రమలో ఎట్లా తాను ఓర్చుకుంటున్నాడు అనేది ఇతరులకు బోధిస్తున్నాడు కదా. ఆయన జీవితంలో దాన్ని ఎట్లా అనుభవించినారు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, పౌలు శీలను పట్టుకుని మరి అక్కడ దేవుని యొక్క సువార్త చెప్తుంటున్నారు. అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాని అపవిత్రాత్మ విడిపించినారు. కాబట్టి అక్కడ ఉండే ఒక జనసమూహం అంతా ఏం చేసిందంటే వ్యతిరేకంగా వచ్చినారు. మంచి కార్యం చేసిన అయితే వ్యతిరేకంగా. కాబట్టి 22వ వచనంలో, అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టాలని ఆజ్ఞాపించారు. జనసమూహంతో పౌలు శీలను ఇద్దరిని తీసుకొని పోయి న్యాయాధిపతుల దగ్గర పెట్టి వాళ్ళు ఏం చేసినారంటే, మీరు ఎందుకు ఇటువంటి కార్యం చేస్తుంటున్నారు? మరి ఇక్కడ చూసినట్లయితే అనేక కార్యాల గురించి మాకు విరోధముగా మీరు బోధిస్తున్నారు, యేసుక్రీస్తున్నామని కొత్తగా బోధిస్తున్నారు, ఇది మాకు అవసరం లేదు. కాబట్టి వీళ్ళు పట్టుకొని కొట్టినారు, వాళ్ళ వస్త్రాలు తీసేసినారు, కొట్టినారు. కొట్టి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టుకునే వారిని చెరసాలను ఆయనకు ఆజ్ఞ, చెరసాలు వేసినారు. చాలా దెబ్బలు కొట్టి చెరసాలు వేసినారు. ఈ దినాలు కూడా మనం చూస్తున్నాం కదా సువార్త. కొన్ని సందర్భాల్లో మనం వీడియోస్ చూస్తాం. మనం సువార్త చెప్తుంటే కొట్టని వస్తారు, బుక్కులు లాక్కుంటారు, బైబిల్ లాక్కుంటారు, కాల్ చేస్తారు, కొడతారు. అయితే ఇవన్నీ కూడా మునుపు జరిగినవే. అయితే ఇటువంటి యొక్క కష్టాల్లోనే, ఇటువంటి యొక్క శ్రమల్లోనే మనం ఎట్లా ఉండాలా? మరి సంతోషంగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నాము పౌలును శీలను కొట్టి ఆ విధంగా చెరసాలలు వేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించిరి. కాళ్ళకు కదలకుండా ఒక బొండ తిన్న వేసి బిగించారు. అయితే జరిగింది ఏంటి ఇక్కడ? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండుట ఖైదీలు వినిచుండిరి. కీర్తనలు పాడుచుంట ఏమండి, బెత్తముతో అనేక సార్లు కొట్టినారు, లాగినారు, తీసుకొచ్చి జైల్లో వేసేసి అక్కడ చూస్తే కాళ్ళు కట్టేసినారు, బొండలు వేసి. పాటలు వస్తాయా? పాటలు సంతోషం వస్తుందా? అయితే పౌలు శీలాలు ఏం చేస్తున్నారు? ఆ యొక్క కష్టమంతా కూడా మర్చిపోయి ఏం చేస్తున్నారంటే దేవుని ప్రార్థించుతూ కీర్తనలు పాడుతున్నారు. కాబట్టి దేవుని కీర్తనలు పాడుచుంటున్నారు. ఎంత గొప్ప సంతోషం! అదే కష్టంలో సంతోషం అండి. కాబట్టి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులను తెచ్చుకొని అందరి కవచములు, అందరి బంధకములు ఊడిను. అంత అద్భుతం జరిగింది అక్కడ. ఇప్పుడు ఎవడైతే శ్రమను ఓర్చుకొని ఆ శ్రమలో సంతోషిస్తుంటున్నారో, దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ జైలర్ వచ్చేసి వాళ్ళని బయటకు పిలుచుకొని పోయి, ఇంత సంతోషం మీకు ఎక్కడ దొరికింది అని అడిగినప్పుడు వారు సువార్త ప్రకటించినారు. అప్పుడు ఆ జైలరు ఆ యొక్క మరి చూసాడు చెరసాల నాయకుడు తన ఇంటికి పిలుచుకొని పోయి సువార్త విని మరి వారందరూ కూడా యేసుప్రభువును అంగీకరించి ఆ సమయంలోనే వారు బాప్తిసం పొందినట్టు. ఎంత గొప్ప కార్యం! శ్రమల ద్వారా మరి
మనం శ్రమల్లో సంతోషం ఉండేటప్పుడు గొప్ప కార్యము దేవుడు చేసేవాడు అనుకుంటున్నాడు. అందుకొరకే అపోస్తలుడు పౌలు ధైర్యంగా రాస్తాడు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు, మరి మీరు సంతోషించుడు అంటాడు. మరలా చెబుతున్నాను సంతోషం కదా. మరి ఎట్లా ఉంటుందంటే మళ్ళా తిరిగి చెప్తున్నాను దీని గురించి కదా. మీరు ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి, ప్రభునందు ఆనందించుట అనేటువంటి కార్యం. ప్రభునందు ఆనందించుట అనేటువంటిది అంటే ప్రభువే మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఎట్టి సందర్భంలో కదా. మరి ఈ యొక్క ఆనందం అనేటువంటిది ఎట్లా వస్తుంటున్నది చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ సంఘములో మరి చూసినట్లయితే పేతురు ప్రసంగించినాడు. పేతురు ప్రసంగించిన తర్వాత అనేక సహోదరులు వారి యొక్క తప్పిదములు పాపములు ఒప్పుకొని ఏం చేశారు, మరి మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందినారు. అట్లాగా దగ్గర 3,000 మంది ఒకే దినమున మార్పు చెందినట్టు చూస్తున్నాం. 42వ వచనంలో వీరందరూ ఏం చేస్తున్నారు ఇలా, మరి 41వ వచనం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది సహవాసంలో చేర్చబడి. అప్పుడు ఏం జరిగిందంటే వారు దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి ఎట్లాగా, మరి యేసుక్రీస్తు నామములో. అందుకొరకే 44వ వచనములో 42వ వచనం చదువుతాను. వీరు అపోస్తల బోధ ఎందును సవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎడ్డ తెగక ఉంటూ అదేవిధంగా 46వ వచనంలో వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయమును తప్ప కూర్చు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు. కాబట్టి ఆయన నామములో మనము విశ్వాసం వచ్చినప్పుడు ఫెలోషిప్ కలిసి సహవాసములో నిలిచినట్టు ద్వారా అక్కడ ఏమైంది, అక్కడ వారు స్తుతిస్తుంటున్నారు, ఆరాధిస్తున్నారు. ఎవరిడి ఒక్కొక్క ఇంట్లో ఒకరోజు, ఒక్కొక్క ఇంట్లో ఒకరోజు. మరి చూసినట్లయితే ఎంత గొప్ప ఆదరణ. కాబట్టి యేసు ప్రభువునందు ఆనందించుట, యేసు ప్రభువునకు మన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన మన హృదయంలో తన యొక్క సంతోషం, నా సమాధానం, నా సంతోషం నీకు ఇస్తున్నాడు అంటున్నాడు కదా. లోకం ఇచ్చినటువంటి సంతోషం కాదు, నా సంతోషం నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మరి పిల్లలైన మనం ఒకటిగా చేరినప్పుడు ఆ యొక్క అక్కడ ఫెలోషిప్లో మనకు సంతోషము ఉంటుంది. అందుకొరకే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం గమనించినట్లయితే దీన్ని అపోస్తలుడైన యోహాను రాస్తుంటున్నాడు అన్నమాట. ఏం రాస్తాడంటే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. మన సంతోషం సంపూర్ణమటుకై నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. చూసావా, ఎందుకు సహవాసం ఎందుకు రాస్తున్నాను, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్టు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు చెప్తుంటున్నాము. ఎట్లా అంటే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ సంతోషం పరిపూర్ణమట్లు. కాబట్టి ఫెలోషిప్ అనేటువంటిది అక్కడ మరి కూడుట అనేటువంటిది, సహవాసం కలిగి ఉంటా అనేటువంటిది ఏం కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగించదు. కాబట్టి ఉత్సాహం. కాబట్టి సహవాసానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా అంటే ఎట్లా ఉండాలా, సంతోషం కలిగిన వారు ఉండాలి. ఫెలోషిప్ కలిగిన సంతోషం కలిగి దేవునిటికి మనం వెళుదాం రండి అని చెప్పినాడు. నాకు ఎంతో సంతోషం కలిగింది అంటాడు దావీదు. కాబట్టి ఆ యొక్క సమాజంగా కూడినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది అన్నమాట. ఇంకో విధంగా మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రేమను మనం రుచి చూసినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఆనందించడం ఎట్లాగా, ఆయన ప్రేమను మనం రుచి చూసినప్పుడు, దాన్ని తలంచుకున్నప్పుడు. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 35వ వచనంలో ఏమంటాడు, ఇక్కడ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏదైనా ఎడబాపన లేదు. కాబట్టే ఇందుని గురించి ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. కాబట్టి ఆయన ప్రేమ మనకు సంతోషం కలిగజేస్తుంది. మరి అది శ్రమ కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, వ్యాధి కానీ, కరువు కానీ, ఖడ్గము కానీ, ఇవన్నీ కూడా మనకు దుఃఖం కలిగించాలి. ఇది దుఃఖం కాదు, మనకు ఆనందము కలిగించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం, ఆనందము కలిగించేటువంటి కార్యముగా ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తున్నాం కదా. అదే మనకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే, కొలస్సీలకు 1వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే 1వ అధ్యాయం 20వ వచనములో, రైట్, కొలస్సీలకు 1వ అధ్యాయం 20వ వచనము ఇక్కడ గమనించినట్లయితే ఏమంటాడు, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందునవి పరలోకమందునవి
వాటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకుంటూ అభిష్టమాయను. కాబట్టి పరలోకములు భూలోకములు ఉండేటువంటి అన్నిటి కూడా ఐక్యపరచినాడు. క్రీస్తును ఐక్యపరచబడుట ద్వారా మనకు సంతోషము. అట్లాగే ఇప్పుడు మనం చదివినట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక విషయం గమనిస్తుంది ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు అని చెప్పేటప్పుడు దాని కింద ఎటువంటి సందర్భంలో ఆల్ సిచ్యువేషన్స్, అన్ని సందర్భాల్లో. అందుకొరకే ఏమంటాడు, అదే 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి మీరు నాళ్ళ వరకు యోచన చేయు సాగితిరి, ప్రభునందు మిక్కిలి సంతోషించితిరి అని ఫిలిప్పీలకు రాస్తూ, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ దాని సమయం నాకు దొరకపోయాను. నేను చూస్తానంటే సమయం దొరకలేదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నట్టు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను ఏ స్థితిలో, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యంలో కడుపు నిండి ఉండటకును, ఆకలి ఉండటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేమి కలిగి ఉండటకు నేర్చుకుని ఉన్నాను. కాబట్టి అన్ని విషయాల్లో మనము అనుభవం కలిగిన వారికి ఉండాలి. మనం ఎప్పుడు సంతోషంగా సౌఖ్యంగా ఉంటే కుదరదు. ఆకలి కలిగినప్పుడు, మరి చూసినట్లయితే కష్టం కలిగినప్పుడు, మరి చూసినట్లయితే మరి సమృద్ధిగా లేనప్పుడు, మరి చూసినట్లయితే దీన స్థితిలో దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా మనకు ఆయన మార్గం, ఆయన మనం. ఎందుకంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం బలపరిచి మనకు ఆనందము ఉత్సాహం ఇచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి అందుకొరకు ఏమంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడు. బాగా గమనించాలి. సో దిస్ జాయ్ ఇస్ ఏ జాయ్ ఇన్ ద లార్డ్. ఆయన వాక్యం చదవటం ద్వారా, ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా, ఆయన యొక్క మాటలు వినటం ద్వారా, ఆయన పాటలు వినటం ద్వారా, ఆయన ప్రసంగం వినటం ద్వారా మనం సంతోషించవలసిన అనుకుంటున్నాం. ఎందుకంటే మనకది ఆత్మీయమైన ఆహారం ఉంటుంది. ఆత్మీయమైన ఆహారం, ఆత్మీయమైన పోషణ. అంతే మాత్రం కాకుండా మరి ఆయన యొక్క శక్తి ఏంటున్నది, ఆయన శక్తిలో మనము మరి సంతోషించవలసి అనుకుంటున్నాం. ఎటువంటి శక్తి అంటే, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉంటున్నట్లయితే. ఏమంటాడు యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచుండునో నేను ఎవరెందు నిలిచానో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ ఫలింపరు అని చెప్తూ 8వ వచనంలో ఏమంటాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచడం వలన, ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. కాబట్టి మీరు బహుగా ఫలించడం ద్వారా, ఎట్లాగా ఆయనలో నిలిచి ఉండడం ద్వారా మనం బహుగా ఫలించాలి. ఆత్మీయ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, ఇవన్నీ కూడా ప్రేమ. దట్ చూసినట్టయితే ఆత్మ ఫలములు ఫలించే వాళ్ళనుకుంటున్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ద్రాక్ష చెట్టులో విశ్వాసం మనము నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మనం ఆయన కొరకు ఫలించే వాళ్ళనుకుంటున్నాము. అది ఆయన శక్తి. ఆయన శక్తి ద్వారా మనను ఫలింపజేసేవాడు ఉంటున్నాడు. అట్లాగే 2వ తిమోతి పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, తిమోతికి రాస్తూ 2వ తిమోతి మరి 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనం పిలిచెను. కాబట్టి ఆయన మరి మన క్రియల ద్వారా తన శక్తి, యూజింగ్ హిస్ పవర్, తన సంకల్పం చొప్పున, తన శక్తి చొప్పున మనల్ని ఏం చేశాడు, విమోచించుతున్నాడు. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన పిలుపు ఇస్ ఎ హోలీ కాలింగ్, అది శక్తివంతమైన. కాబట్టి వీటి యందు మనం సంతోషించవలసి అనుకుంటాం. ఎందుకంటే మనల్ని ఆయన పిలిచి ఉంటున్నాడు. మరి చూసినట్లయితే మరి క్షయమైనటువంటి మనలో అక్షయులుగా చేసేదాని కొరకే. చూసినట్లయితే మరణకరమైన శరీరాన్ని మరి అక్కడ చూసినట్లయితే జీవార్థమైన శరీరముగా, జీవకరమైన నిరీక్షణగా మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన చేసినటువంటి సందర్భాలు గమనించినట్లయితే ఆయన శక్తి సాతాను మీద, పాతాళం మీద, లోకం మీద శక్తిని ఉపయోగించి ఆయన ఏం చేసి మనల్ని సాతాను బంధకం నుంచి విమోచించి తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి కడిగి తన బిడ్డలుగా చేసి పరలోక రాజ్యమునకు వారసులుగా చేసినాడు. కాబట్టి సంతోషించడు. ఆయన యందు సంతోషించుడి, మీరు సంతోషించుడి. ఎల్లప్పుడూ సంతోషం కూడా నేర్చుకోవాలండి. అంటే కష్టాలు రావని కాదు, కష్టాలు వచ్చినా కూడా దాంట్లో మనం ఎట్లా ఉండాలా, ఓర్పు కలిగిన వారం ఉండాలి. ఎందుకంటే ఆ ఓర్పు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు.
అందుకొరకే చూస్తుంటున్నాం. మనం గమనించినట్లయితే రోమీలకు 5వ అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నాము. ఓర్పు అది మనకు కలుగు చేస్తుంది. శ్రమలు మనకి ఏం కలుగు చేస్తుంది? ఓర్పును కలుగు చేస్తుంది. రోమీలకు 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం చెప్పేసినట్లయితే, మరి ఎంత మాత్రం కాకుండా ఇక్కడ ఏమంటాడంటే చూస్తుంటున్నాము, ఆయనందు నిలిచి ఉండి ఈ నిరీక్షణ కలిగిన వారు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేసిన శ్రమలందు అధికమైన సంతోషం మనం పొందేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క నిరీక్షణ, ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క మరి చూసినట్టయితే ఓర్పు ఇవన్నీ కలిగినప్పుడు ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. అటువంటి యొక్క సంతోషమైన జీవితంలో జీవించాలనేది, తన బిడ్డలు సంతోషంగా జీవించాలనేది దేవుని యొక్క కోరిక. ఆయన మన తండ్రి, ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన మనకి ఇస్తాడు. ఇవ్వనివ్వడని కాదు, ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో అవి లేట్ అయినప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో సాతానుడు సందేహం తీసుకొస్తాడు, ఇంకేమిస్తాడు దేవుడని. భయపడద్దు. మాట తప్పుడుక ఆయన నరమాత్రుడు కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెహోవా నాకు అసాధ్యమైనది ఏది నా ఉండదు అంటున్నాడు. ఏది లేదు ఆయనకు అసాధ్యమైంది. కాకపోతే మనం విశ్వాసంతో ఓర్పుతో మనం కనుక్కుంటాం. అటువంటి సందర్భంలో ఇంకా దుఃఖపడాల్సిన అవసరమే లేదు. బీ హ్యాపీ, జాయ్. ఓకే, కాబట్టి రిజాయిస్ అండ్ అగైన్ ఇస్ ఏ రిజాయిస్ ఇస్ ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందం. ఆ విధంగా ఆనందంతో మనం ఒక క్రైస్తవ జీవితం లోకంలో విడిపెట్టుకుంటూ మనకు సహాయం చేయనుగా.